హలో గైస్, ఓజీ మూవీ నుంచి అయితే మనం ఈగర్గా వెయిట్ చేసిన సెకండ్ సింగిల్ అయితే వచ్చింది. సో సువ్వి సువ్వి అని చెప్పేసి మనందరికీ తెలిసిందే. ఇది ఒక లవ్ సాంగ్ అని చెప్పేసి. సాంగ్ ఎట్లా ఉంది? నా ఒపీనియన్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సాంగ్ గుడ్ అనిపించింది. అంటే మరి లవ్ సాంగ్స్లో ది బెస్ట్ సాంగ్ అని చెప్పలేమో, లవ్ సాంగ్స్లో ది అండర్ రేటెడ్ సాంగ్ అని కూడా, అంటే అంత బాగాలేదు అని కూడా చెప్పలేము. యావరేజ్ గుడ్, ఒక యావరేజ్ కూడా కాదు, ఒక మంచి మంచి ఫీల్ని అయితే ఇచ్చిందని. అది కూడా అక్కడక్కడ పోర్షన్స్లో సీన్స్ని పెట్టారు. ఓన్లీ ఫుల్ ఆఫ్ లిరిక్స్ కాకుండా అక్కడక్కడ మంచి మంచి రొమాంటిక్ సీన్స్ని ప్లాన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది సుజిత్ని చూస్తుంటే. క్లైమాక్స్లో ఆ సాంగ్ క్లైమాక్స్ బీజిఎం ఏదైతే ఉన్నదో అది నాకు చాలా బాగా నచ్చింది. తమన్నా బీజిఎం అయితే ఫెంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా ట్రై చేశారు సాంగ్ని అయితే. ఇక ప్రియాంక మోహన్ రోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మూవీలో డాక్టర్ అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు గ్యాంగ్స్టర్, తనేమో డాక్టర్. పవన్ కళ్యాణ్ గారు ఏమో చంపుకుంటూ వస్తుంటే ప్రియాంక మోహన్ ఏమో వాళ్ళందరికీ వైద్యం చేసుకుంటూ వస్తుంది అన్నమాట. సో ఫ్లాష్ బ్యాక్ పోర్షన్లో వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది. తన మీదనైతే చాలా నెగిటివిటీ అయితే ఉన్నది. ఇప్పటి నుంచో కాదు, ఎప్పటి నుంచో ఉన్నది చెప్పాలంటే. సో ఏంటంటే షీ విల్ డై అని చెప్పేసి ఒక మీము చాలా వైరల్ అవుతుంది. అంటే మూవీలో తనైతే చచ్చిపోతుందని ఖచ్చితంగా గుద్ది చెప్తున్నారు అన్నమాట. బల్ల గుద్ది చెప్తున్నారు. సో ఎందుకు చచ్చిపోతున్నా అంటే స్టోరీ వర్కౌట్ కావాలి. తను చచ్చిపోతేనే హీరో మళ్ళీ, అంటే ఆల్రెడీ స్టోరీ లైన్ సినాప్సిస్ ఏదైతే ఉందో చెప్పారుగా, 5 సంవత్సరాల క్రితం ఒక గ్యాంగ్స్టర్ ఉంటాడు. సో తను అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు. తను ఎందుకు తిరిగి వచ్చిందంటే హీరోయిన్ చచ్చిపోయిందని చెప్పేసి రివెంజ్ తీసుకోవడానికి అయితే తను తిరిగి వస్తాడని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతుంది అన్నమాట అదైతే. అండ్ బిడ్డ మొహంలో చావుకర కొట్టొచ్చినట్టు కానిస్తుంది అని చెప్పేసి ఇంకో మీమ్ అయితే, చాలా మీమ్స్ అయితే వస్తున్నాయి. చాలా ట్రోల్స్ కాదు, మీమ్స్ అయితే చాలా వేస్తున్నారు అనమాట. మేబీ తను చచ్చిపోయే ఛాన్స్ అయితే ఉన్నది మ్యాక్సిమం. నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని స్టోరీస్లో ఇట్లానే ఉంటుందిగా. మరి సుజిత్ గారు ఏమన్నా బతికించి ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారేమో అని చూడాలి. నాకైతే ఒక మంచి వైబ్ అయితే ఇచ్చింది ఈ సాంగ్ను చూసినప్పుడు అయితే. సెప్టెంబర్ 5th సుజిత్ గారు ఏం ప్లాన్ చేస్తారో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఓజీ మూవీకి సంబంధించిన సువ్వి లిరికల్ ఫుల్ వీడియో సాంగ్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్